కాంబినేషన్స్ గురించి న్యూస్ వస్తేనే భలే క్రేజీగా ఉంటుంది. ఈ కాంబోలో సినిమా ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటారు. అలాంటిదే ఈ మధ్య కాలంలో వినిపించింది. బలగం సినిమాతో తనలోని కొత్త యాంగిల్ ను చూపించి ఎంటైర్ తెలంగాణను ఏడిపించాడు వేణు. అప్పటి వరకు కమెడియన్ గా జబర్దస్త్ స్కిట్స్ లోనూ కనిపిస్తూ వచ్చిన వేణు డైరెక్షన్ చూసి చాలా మంది సీనియర్ డైరెక్టర్స్ సైతం షాక్ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఊళ్ళల్లో జనమంతా కలిసి ఏదైనా పెద్ద టీవీ పెట్టుకుని ఊరంతా కలిసి చూసారు సినిమాను. అలాగే విడిపోయిన సోదరులు సిస్టర్స్ అంతా కలిసిపోయారు. మానవ సంబంధాలను అద్భుతంగా క్యాప్చర్ చేశాడు వేణు. బలగం చూసి కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ మూవీ అంత పెద్ద విజయం సాధించింది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అనేక అవార్డ్స్ సైతం సొంతం చేసుకుంది. దీంతో వేణుకు దర్శకుడిగా మంచి ఫ్యూచర్ ఉందని పొగిడారు. అందుకు తగ్గట్టుగానే నేచురల్ స్టార్ నాని కూడా ప్రైజ్ చేస్తూనే అతని డైరెక్షన్ లో నటించాలనుందన్న కోరిక బయటపెట్టారు. ఇది నిర్మాత దిల్ రాజుకు నచ్చింది. అందుకే ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోందనే వార్తలు వచ్చాయి. నాని ఇమేజ్ కు భిన్నంగా ఓ కొత్త కథ తయారు చేశాడట వేణు. ఈ కథకు ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పెట్టాడట. దీంతో ఎల్లమ్మ సినిమాలో నాని నటించబోతున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. బట్ లేటెస్ట్ గా వేణుకు షాక్ ఇచ్చాడు నాని. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అటు దిల్ రాజు కూడా ఈ మూవీని ఆపేసినట్టు చెబుతున్నారు. అందుకు కారణం ఏంటా అని చూస్తే ఇదో పీరియాడిక్ లవ్ స్టోరీ అట. 40 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో జరిగిన ఓ రియల్ ప్రేమ కథను తనదైన శైలిలో కథనంగా తీర్చిదిద్దాడట వేణు. అంతేకాక సినిమాలో వైలెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. అయితే ఈ తరహా సినిమా తనకు వర్కౌట్ కావడం కష్టమని నాని భావించాడట. అందుకే కథ బాగున్నా తన ఇమేజ్ కు సూట్ కాదు అని అతను తప్పుకున్నాడంటున్నారు. ఇటు దిల్ రాజు కూడా ఈ మధ్య వరుస ఫ్లాపులు చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ప్రయోగాలు ఎందుకులే అని లైట్ తీసుకున్నాడు అంటున్నారు. మరిప్పుడు వేణు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే కథను మరేదైనా ప్రొడక్షన్ కాంపౌండ్ లో మరో హీరోతో చేస్తాడా, లేక మరో కొత్త కథ రెడీ చేసుకుంటాడా అనేది చూడాలి. నాని ఇమేజ్ కు భిన్నంగా ఓ కొత్త కథ తయారు చేశాడట వేణు. ఈ కథకు ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పెట్టాడట. దీంతో ఎల్లమ్మ సినిమాలో నాని నటించబోతున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. బట్ లేటెస్ట్ గా వేణుకు షాక్ ఇచ్చాడు నాని. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అటు దిల్ రాజు కూడా ఈ మూవీని ఆపేసినట్టు చెబుతున్నారు. అందుకు కారణం ఏంటా అని చూస్తే ఇదో పీరియాడిక్ లవ్ స్టోరీ అట. 40 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో జరిగిన ఓ రియల్ ప్రేమ కథను తనదైన శైలిలో కథనంగా తీర్చిదిద్దాడట వేణు. అంతేకాక సినిమాలో వైలెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. అయితే ఈ తరహా సినిమా తనకు వర్కౌట్ కావడం కష్టమని నాని భావించాడట. అందుకే కథ బాగున్నా తన ఇమేజ్ కు సూట్ కాదు అని అతను తప్పుకున్నాడంటున్నారు. ఇటు దిల్ రాజు కూడా ఈ మధ్య వరుస ఫ్లాపులు చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ప్రయోగాలు ఎందుకులే అని లైట్ తీసుకున్నాడు అంటున్నారు. మరిప్పుడు వేణు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే కథను మరేదైనా ప్రొడక్షన్ కాంపౌండ్ లో మరో హీరోతో చేస్తాడా, లేక మరో కొత్త కథ రెడీ చేసుకుంటాడా అనేది చూడాలి.